యువరాజుగా పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు? యువరాజుగా పెరుగుతున్నాడు. ఇశ్రాయేలీయులు బానిసలుగా పెరుగుతున్నారు. మోషే ఏమో యువరాజు, ఇశ్రాయేలీయులు బానిసలు. ఇశ్రాయేలీయులు బానిసలైతే ఎవరి మాట ఎవరైనాలే? మోషే మాట ఇశ్రాయేలీయులు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అయ్యగారు అనాలి? ఇశ్రాయేలీయులే మోషే గారిని అయ్యగారండి అనాలి. అర్థమవుతుంది కదా? కానీ ఇక్కడ మోషే అయ్యగారు అని ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని పిలుస్తున్నారు అయ్యలారా అని. బాగా అర్థం చేసుకోండి. మోషేలో ఉన్న విలువైనటువంటి లక్షణం ఏదో తెలుసా? తగ్గించుకునే లక్షణం. చెప్పండి, ఏ లక్షణం? కొన్నిసార్లు అర్హత లేని వారిని కూడా ఇలా పిలవడాన్ని బట్టి కొద్దిమందికి లోకుగా కనబడతాం. బాగా అర్థం చేసుకోండి. కొద్దిమందికి ఎలా కనబడతాం? లోకుగా కనబడతాం. అయ్యగారు అన్నారు కదా, మనం అయ్యగారుల మాట అనుకున్నట్టు ఫీల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆకాశములో సూర్యుడు ఉన్నాడు అని అద్దంలో చూసి తువుక్కు నూసి సూర్యుడి మీద నేను ఉమ్ము చేసానురా అంటే ఆడంత తెంగరోడు మరొకడు ఉండడు. పోనీ ఏదైనా ఫోటో నీకు ఇస్తున్న కాని వాడిని ఫోటో పట్టుకొచ్చి ఇలాగ తొక్కేసేసి అని తొక్కేసేసానురా అంటే నీ అంత తెంగరోడు మరొకడు ఉండడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆయా సమయాల్లో పెద్ద పెద్ద మినిస్టర్లని, ముఖ్యమంత్రుల్ని, లేకపోతే సినిమా యాక్టర్లని, ప్రధానమంత్రుల్ని గడ్డి బొమ్మ చేసి కాల్చేస్తారు మెయిన్ సెంటర్కి వెళ్ళి. ఆడేమి కాలిపోడా, మన తెంగరదనం బయటపడిందంటే. అతనేమి నువ్వు ప్రధానమంత్రి ఫోటో పట్టుకొచ్చి రోడ్డు సెంటర్లోకి వెళ్ళి కాల్చేసినంత మాత్రాన ప్రధానమంత్రి ఏమీ కాలిపోలేదు. ఆయన పోస్టు, ఆయన పదవి అలాగే ఉంది. కాబట్టి క్రైస్తవుడు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి తప్ప వాటి ఫొటోస్ మనం ఏం చేయకూడదంటే కాల్చకూడదు. ఇప్పుడు గమనించండి, మోషే ఎవరిని అయ్యగారు అంటున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయులను అయ్యలారా అని గౌరవిస్తున్నాడు. అంటాను అలా గౌరవించినందువల్ల ఇశ్రాయేలు అనుకున్నారు, ఈడు కూడా ఏం లేదే, తెంగరోడడా అని లెక్కేశారు. అందుకే అని భయపెడుతున్నారు. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇలా తగ్గించుకునే వ్యక్తుల్లో, అయ్యలారా అని పిలిచిన వ్యక్తుల్లో ఇంచుమించు బైబిల్లో ఒక 7-8 సందర్భాలు ఉన్నాయి. ఒక 2-3 సందర్భాన్ని బట్టి నేను సమయాన్ని బట్టి బోధిస్తాకి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషే ఏ స్వభావాన్ని కలిగిన వాడు? తగ్గించుకునే అరే వీళ్ళు మా రాజ్యములో పనివారు కదా, ఇటుకలు తయారు చేసేవారు కదా, మనం కాలు మీద కాలు వేసి కూర్చుంటే మన కాలు దగ్గర పనిచేసే ఈ పనుల్ని మనం అయ్యారంటే అనుకోలేదు. చాలా గౌరవించి మాట్లాడాడు. ఇంకొక మాట, అపోస్తుల కార్య గ్రంథం 14వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చదవండిరా. అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, కొంచెం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుస్త్రా అనే ఊరు ఉంది. ఏ ఊరు? మన ఊరి పేరు ఏం పేరు? ఈ ఊరి పేరు ఏం పేరు? లుస్త్రా. చెప్పండి. లుస్త్రా అనే ఊరిలో బలహీనమైన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఉంటే అది పుట్టింది మొదలుకొని ఎన్నడూ కూడా నడవలేక
కూర్చుండి ఉండువాడు, కూర్చునే ఉండేవాడట, నడవలేనివాడు, చాలా బలహీనమైన వాడు. అలా బలహీనమైన వాడు పౌలు గారు వాక్యం చెబుతుంటే పౌలు గారు వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇప్పుడు ఇలా వాక్యం చెబుతున్నప్పుడు కొన్నిసార్లు ఇలా చూస్తూ ఉంటాను. కొంతమంది కింద కూర్చుని సెల్ చూసుకుంటారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటారు, అన్నీ కనబడతాయి నాకు. కొంతమంది సేవకుడు ఏం చెబుతున్నాడని తదేకంగా అలాగే చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమని అర్థం కలదా? కొద్దిమంది ఏమో సేవకుడు ఏ మాట చెప్తున్నాడని తదేకంగా ఆయన వైపే చూస్తూ ఉంటారు. కొద్దిమంది ఏంటయ్యి ఆ దుప్పట్లని లేకపోతే ఆ కార్పెట్లు పీకి ఆడంకు చూసి ఈడంకు, వాళ్ళలో వాక్యం పనిచేయదు. రియల్గా చెప్తున్నా, దైవజనుడు వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ వాగ్దానం నాకే అని ఎవరైతే ఎదురు చూస్తారో వాని జీవితంలో కార్యం జరుగుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలా పౌలు వాక్యం చెబుతుంటే ఈ బలహీనమైన పాదములు కలిగిన వాడు పౌలు వైపే తదేకంగా చూస్తున్నాడు. ప్రతి మాట నా కోసమే, ఈ వాక్యం నన్ను బలపరచడానికి, ఈ వాక్యం నన్ను సరిచేయడానికి అన్నట్టుగా తదేకంగా చూస్తున్నాడు. ఎవరి వైపు చెప్పాలి? ఎవరి వైపు? పౌలు గారి వైపు. ఈ పౌలు గారి వైపు చూస్తూ ఉంటే పౌలు కూడా అతని వైపు చూసి, ఎవరి వైపు? ఇప్పుడు చెప్పండి. పౌలు గారేమో అతని వైపు చూస్తున్నాడు, అతడేమో పౌలు గారు. ఇప్పుడు ఇద్దరు కనుచూపు కలిసింది. దేవునికి స్తోత్రం చెప్పడరా. ఎప్పుడైతే అలా చూస్తున్నాడో స్వస్థత పొందు. ఇప్పుడు చెప్పనా, మీరు ఇలా చూస్తున్నప్పుడు మీరు వాక్యం వింటున్నారా, ఎక్కడో ఆలోచిస్తున్నారా? నాకు అర్థమవుతుంది. కొంతమంది ఇలాగే చూస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో తిరిగేది బుర్రంతా. ఇది మాత్రం ఏం చేస్తారు తెలుసా? ఇలాగే చూస్తూ ఉంటాడు. మనం మబ్బిపోతాం అనుకుంటారు, అయ్యగారు ఎదురుగా ఇలాగ అనుకుంటారు. కానీ కనీసం ఇలా చూసినా ఆడు నాకు రెస్పాండ్ అవ్వలేదని అర్థం ఏంటి? వాడు నా వైపు వినట్లేదు, నన్ను చూడట్లేదు, పైకి మాత్రం ఇలా చూస్తున్నాడు, ఎక్కడో ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు వాక్యం చెబుతుంటే అతడట అతని వైపు తేరు చూస్తుంటే పౌలు గారు అతని వైపు చూస్తే అప్పుడు అనిపించింది, అప్పుడు ఇందాక నుంచి వీడు శ్రద్ధగా వాక్యం వింటున్నాడు, వీడి జీవితంలో దేవుని కార్యము జరుగుతుంది అని చెప్పి పౌలు గారు అతడి కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్పాడు తెలుసా? అక్కడ ఉన్న మాట చూస్తే, అతడికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాక్యము నీ జీవితంలో ఫలించాలి అంటే దైవజనుని వాక్యం వైపే నీ చెవులు నీ కళ్ళు పనిచేయాలి. ఆమేన్. లేకుండా ఏదో వచ్చాను, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, మళ్ళీ నేర్చుకున్నారు, ఇప్పుడు ఎలాగా నిర్లక్ష్యంగా బద్ధకంగా అలా తిరిగి ఇలా తిరిగి కాళ్ళు అటు చాపి అలాగిలా చూస్తే ఏ కార్యం జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అతను ఏమైపోయింది? అద్భుతం అతని జీవితంలో జరిగింది. ఇక్కడ జనం ఉన్నారు, అక్కడ వీళ్ళందరూ చూశారు. అమ్మో, చూడొకసారి ఒక మాట మీకు చదివించడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. 11వ వచనం చదవండిరా. జన సమూహములు పౌలు చేసిన ఈ అద్భుతాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు, ద్యుపతి అంటే అది ఒక గ్రహం. ద్యుపతి అంటే ఏంటన్నా? ఒక గ్రహం. ఆ ద్యుపతి అనేది బృహస్పతి. మన గ్రహాల్లో ఒక దాని పేరు ఏం పేరు? బృహస్పతి. తెలుసా? బుధుడు, గురుడు, భూమి, శుక్రుడు, తెలిసే అన్నీ, అంగారకుడు, ఇలా గ్రహాలకు పేర్లు ఉన్నాయి. కొంతమంది అంటారు, నీకు శనిగ్రహం నీ నెత్తి మీద నాట్యం చేసేస్తుంది కాబట్టి అన్నీ ఇలా తయారయ్యి అంటాడు.
శనిగ్రహం నేను ఎత్తి మీద కొత్తగా ఏం పని లేదండి. దేవుడు దానికి కక్ష పెట్టాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ కక్ష అంటే పగ కాదా, ఒక పాత్. రే నువ్వు చుట్టూ నీ చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగమని అనుకోక పని చెప్పాడు దేవుడు. భూమికి కూడా అదే చెప్పాడు. భూమిని కూడా అన్నాడు ఇలా తిరగమన్నాడు. తిరుగుతూ ఎవరి చుట్టూ తిరగమన్నాడు? సూర్యుని చుట్టూ తిరగమన్నాడు. తన చుట్టూ తాను తిరిగితే ఒక్క రోజు అయింది. దేవునికి స్తోత్రం. తన చుట్టూ తాను తిరిగితే ఎన్ని రోజులు అయింది? సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే సంవత్సరం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పిన పని అది? ఎప్పుడు చెప్పాడు? సృష్టించినప్పుడు చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే పని చేస్తుంది. ఏమైనా మారిందా? ఏం మారలేదా? దేవుడు ఏ పని చెప్పాడో ఆ పనిని అలాగే చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనం మాత్రం మారిపోతూ ఉంటాం. రైట్. దేవతలు గ్రహాలు మన మధ్యకు వచ్చేసాయి అని బర్నబాకి బృహస్పతి గ్రహం అని పేరు పెట్టేశారు. త్వరగా చదవాలి తల్లి. పౌలు ప్రసంగికుడైనందువల్ల అతనికి హెర్మే అని పేరు పెట్టేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్పనా, ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి అర్థం అవడానికి. ఈ రోజున అద్భుతాలు చేస్తున్నారంటే దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్కన మన పేర్లు ముందు చెప్పండి, ఆ బిరుదులు పెట్టుకోవడానికి మనం ఎంత మాత్రమో చెప్పండి అర్హులము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభువుకు మాత్రమే చెందాలి. ఇలా పేర్లు పెట్టేసి వాళ్ళ ఆచార ప్రకారం మరి గ్రహాలకు ఏమివ్వాలి? బలివ్వాలి. ఏమివ్వాలన్నా బలివ్వాలని చెప్పి ఇద్దరు దేవతలు భూమి మీదకి వచ్చారని చెప్పేసి ఎద్దులు పట్టుకొచ్చి ఊరేగింపెట్టేసేసి దండలట్టుకొచ్చి మెల్లేసేతకి అబ్బో సన్మానం చేయడానికి సిద్ధపడిపోయారు. ఎవరెవరికి? పౌలు గారికి, బర్నబా గారికి. చెప్పండి, ఎవరెవరికి? పౌలు గారికి, బర్నబా గారికి దండలట్టుకొచ్చేసి ఇంకేంటి దేవదూతలు మనుష్య రూపంలోకి వచ్చేసారని చెప్పేసి వీళ్ళకి పేర్లు పెట్టేసి వీళ్ళకి బలిచ్చేద్దాం అని అడావిడి చేస్తుంటే పౌలు మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఏమంటున్నాడు? మనం పొగిడితే అమ్మో నన్ను కాబట్టి పొగిడి అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అయ్యలారా, ఈ సన్మానాలకు నేను అర్హుడను కాదు. దేవునికి స్తోత్రం. నేను మీ వంటి మానవ స్వభావం కలిగిన మనుషుణ్ణే. దేవునికి స్తోత్రం. అర్థమైన స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఏ సన్మానానికి నేను అర్హుడను కాదు. నేనేమి ఆ రోగిని స్వస్థపరచలేదు, స్వస్థపరిచింది యేసుక్రీస్తు ప్రభు. చెప్పకూడదు, మహిమపరచండి. ఈరోజు అయ్యా చోట్ల నేను వింటా ఉన్నా, చిన్న అద్భుతం జరిగితే చాలు మైకెట్టి చెప్పా 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 అని 10 సార్లు అరిచేస్తున్నారు వాళ్ళు. ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి, ఏ మనిషికి కాదు. దేవునికి స్తోత్రం. వ్యక్తి పూజ బాగా వినాలి. వ్యక్తి పూజ పరిశుద్ధ స్థలాల్లో ఉండకూడదు. దేవునికి ఇచ్చే స్థానాన్ని ఏ సేవకునికి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి రా. దేవునితో ఏ సేవకుని చెప్పండి ఈక్వల్ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దేవుడే. ఆయన చేతిలో వాడబడుతున్న పాత్రలో అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు, నేను అంటాను మళ్ళీ చెప్తాను మీకు అర్థవడానికి. పౌలు సైన్యాధ్యక్షుడు. చెప్పండి, ఏ అధ్యక్షుడు? రోమా సామ్రాజ్యములో సైన్యానికి అధ్యక్షుడైన, రెండోదిగా న్యాయశాస్త్రం చదివాడైన, తర్వాతే అతడు రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, నా మాట వినాలి, రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఆజ్ఞలు పొందిన వ్యక్తి అయినా. దేవునికి స్తోత్రం. ఎవరినైనా చంపేయచ్చు. ఎవరో? పౌలు గారు. ఎందుకో చెప్పనా, మీకు డిఎస్పీ గారు అనుకోండి, ఆయన చేతిలో పిస్టల్ ఉంటుంది. మాట వినకపోతే ఏం చేయొచ్చు? నువ్వు చేతిలో పిస్టల్ ఉంది, నువ్వు కలితే
నువ్వు కేసు. ఆడికి వెళ్తే అర్థమవుతుంది, అర్థం. డిఎస్పీ షూట్ చేసి పేలిస్తే కేసు ఉండదు, నువ్వు షూట్ చేసి పేలిస్తే ఎందుకు వాడికి కేసు లేదో తెలుసా? గవర్నమెంట్ వాడికి ఏమి ఇచ్చింది? మరి నీకు నాకేమి ఇస్తాడు? పిస్టల్ ఉంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా కాల్చాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు చాలా గొప్ప. ఒకప్పుడు ఒళ్ళు నిండా గర్వమే. ప్రభువు దర్శిస్తే, పౌలా నువ్వు విశ్వసిస్తున్నాడు, ఎవడవు నీవు అన్నాడు. ఎవరిని? దేవుణ్ణే ఎవడవు నీవు అన్న వ్యక్తి ఇవాళ సామాన్య జనాన్ని ఏమని పిలుస్తున్నాడు? అయ్యలారా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వినండి, బాప్తీసం తీసుకున్న నీవు ఒకప్పుడు పొగరపట్టిన వ్యక్తిగా ఉంటే ఈరోజు నీ మనసు తగ్గాల. ఆమేన్. తగ్గలేదు అంటే పాత స్వభావం చావలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ పొందకముందు పౌలేమన్నాడు? నువ్వెవడవే అన్నాడు యేసు ప్రభునే. ఇప్పుడు జనాల్ని, సామాన్య జనాల్ని ఏమన్నాడు? ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తిని ఒక్క గుద్దు చంపేశాడు. ఎవడో? మోషే. ఆడికి ఎంత కుంగిపోవచ్చో కదా, అంత కరెంటు ఒక్క గుద్దుడండి, ఒక్క దెబ్బకు పడిపోయాడు ఐగుప్తుడు. దేవునికి స్తోత్రం. అంత శక్తిమంతుడు ఇప్పుడు తగ్గించుకున్నాడు. అయ్యలారా అని పిలుస్తుంటే వీళ్ళకి అనుకున్నాడు మోషే కన్నా మనమే గొప్పని ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ పౌలు గారు ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు తగ్గించుకున్నాడు. తగ్గించుకుని అయ్యలారా అంటే ఇలా అనుకున్నారు, పౌలు కన్నా చెప్పండి మనమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఈ రాత్రి ఫీల్ అవ్వనే ఉండే. మీరు తగ్గించుకుంటూ ఉండండి, కంగారు పడకండి. మీ తగ్గింపు జీవితం మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటుంది. చెప్పకూడదేమో పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఉదాహరణ చెప్తాను దయచేసి, టైం పరిగెడుతుంది. ఒక్క ఉదాహరణ అర్థం చేసుకోండి. దావీదు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? దావీదు గొల్యాతును చెప్పిన ఒకే ఒక్క మగాడు. సౌలు గారు కూడా గొల్యాతును చంపలేక ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు, పారిపోయాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా లక్షలాది మంది ఉన్నా కూడా అమ్మో ఆడంత ఎత్తున్నాడేంట్రా బాబా అని పారిపోయేవాడు. ఇప్పుడు గొల్యాతును చెప్పిన మగాడెవడో? ఇప్పుడు తొడగొట్టు చెప్పాలి. ఏమని తెలుసా? నేనేంటో తెలుసా? మరి అది ఎవరిని చంపని తెలుసా? గొల్యాతుని చెప్పిన సూపర్ స్టార్ నేనే అని చెప్పుకోవాలా. కానీ అంటాడు, అయ్యా నేనెంతటి వాడను. ఏమన్నాడు? నేనెంతటి వాడను, చచ్చిన కుక్కలాంటోని, కౌజు పెట్టలాంటోని, మంచంలో పట్టిన నల్లి లాంటోని, నల్లి కూడా కాదు మిన్నల్లి లాంటోని, నల్లి కన్నా చిన్నది మిన్నల్లి లాంటోని. ఎక్కడదా తగ్గించుకున్నాడు? ఏం చెప్పాలి చెప్పండి మీ భాషలో? ఏయ్ నువ్వు చంపలేకపోతే నేను వచ్చి చంపా గొల్యాతుని, అది మన స్టేటస్. మరి ఏమనుకున్నావో అనాలా. కానీ ఏమన్నాడు? దేవుళ్ళలోకి వచ్చాడు కదా, ఏమంటాడు? అయ్యా నేను కుక్కలంటోను బావా, నేను కౌజి పెట్టలంటోను బావా, మిన్నెల్లంటోనయ్యా. దేవుని స్తోత్రం. అది చూసి అనుకున్నాడు షిమి అనేవాడు, ఈడు పనికి మాలోడు అనుకుని ఒరే చీపో దుర్మార్గుడా చీపో కుక్క అని తిట్టాడంట. ఎవడో? షిమి అనేవాడు. ఎవడమ్మా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఆడు తగ్గించుకుంటే ఈడనుకున్నాడు రియల్గా ఈడనుకుని దూషించేశాడు. దేవుని స్తోత్రం. దావీదు గొప్పోడుగానే ఉన్నాడు, ఈడు చచ్చిపోయాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీ పాత స్వభావం గర్వముతో ఉంటే ఇది తగ్గించబడాలి. ఆమేన్, హల్లెలూయా. పెద్దవారినైనా చిన్నవారినైనా గౌరవంగా మాట్లాడు. నీ గౌరవము నిన్ను గొప్పవాడిగా మార్చేస్తుంది. ఆమేన్. పౌలు భక్తుడు ఇంచుమించు 5 చోట్ల, ఎన్ని చోట్లమ్మా? 5 చోట్ల అయ్యలారా అని పిలిచేవాడట. మీకు కావాలంటే వచ్చినా చెప్తాను, రాసుకొని దయచేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల గారి గ్రంథం 19వ అధ్యాయము, అపోస్తుల గారి గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యాన్ని చెబుతూ అక్కడ మాట్లాడతాడు. అతడు వారిని పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, ఏమంటున్నాడు? అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా, దేవునికి స్తోత్రం,
ఇప్పుడు అంటాను పెట్టారా, మళ్ళీ చెప్తాను, మీరు చదువుకొని 27 అధ్యాయము 10వ వచనం, 27 అధ్యాయము 21వ వచనం, ఇంక చాలా విషయాలు ఉన్నాయి, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను చెప్తాను. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? వాళ్ళందరినీ చెప్పండి అయ్యిలారా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు? పౌలు గారికి సన్మానం చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారన్నా? పౌలు గారికి ఈయనేమన్నాడు? కాలు పెట్టుకుంటాడు, బాబా నాకు సన్మానం వద్దు బాబు అని వాళ్ళు బతిమాలాడు. దేవునికి స్తోత్రం. బతిమాలితే ఇప్పుడు ఆ ఎద్దుని అట్లా పడేసి రాళ్ళు ఇచ్చుకుని కొట్టేశారట. ఎవరినే? పౌలు గారిని. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారము చెయ్యకపోతే అదవుతుందా? మీకు చదవాలా పోనీ తీరు మళ్ళీ అదే ఇందాక అపోస్తలు ఈ మాట చెప్పి ముగిస్తా. 7వ అధ్యాయం అమ్మ, 14వ అధ్యాయము చదువుతలే. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? వీళ్ళ బలిస్తారన్నప్పుడు ఒప్పుకోకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు మనుషుల్లే చూస్తా హెచ్చించడం తప్ప దేవుని హెచ్చించడం నేర్చుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, మోషే తన సహోదరులకు దగ్గరకు వచ్చి తగ్గించుకుంటున్నాడు. ఆమేన్. పౌలు అని సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పనికి మాలిన వాడిని కూడా ఏం పిలుస్తున్నాడు? తగ్గించుకుని అయ్యలారని పిలుస్తున్నారు. ఆమేన్. హెచ్చించు వాటి యందు మనసు ఉంచక మిమ్ముని మీరు తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అలా హెచ్చింపులకు రావాలంటే తగ్గించుకోండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవా, రాత్రికాల సమయంలో నాతో మాట్లాడో. మోషే తగ్గించుకుంటున్నాడు. అతడు యువరాజు, వీళ్ళ దాసులు. అతడు రాజాదిరాజుగా ఉన్నాడు. అలా ఇటుక ముక్కలు చేసుకునే వ్యక్తులుగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యలారా బిడా, క్రీస్తు నమ్మిన నీకు తగ్గింపు జీవితం ఉందా? హెచ్చించుకుంటూ ఉన్నావా? నేనెంతో తెలుసా అంటున్నావా? నా ప్రభు ఎంతో తెలుసు అంటున్నావా? గర్వముతోనే ఉంటున్నావా? వినయము కలిగి ఉంటున్నావా? ఎంతటి ఎంతైనా యోగ్యత లేదయ్యా. తమ్ముడా, చెల్లి, యేసయ్య దగ్గర చెప్తావా? ఏ యోగ్యత లేదునయ్యా నాకు. ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చూటకు, నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చూటకు. ఎంతటి వాడను కొంతైనా. తమ్ముడా, దేని చూసి గర్విస్తున్నావు? బలాన్ని చూసా? బలం పోద్ది. ఉద్యోగాన్ని చూసా? ఆస్తిని చూసా? ఐశ్వర్యాన్ని చూసా? నీ ఆరోగ్యం చూసి గర్విస్తున్నావా? పదవిని చూసి గర్విస్తున్నావా? మోషే పదవిని చూసి గర్వించట్లేదు. దావీదు పదవిని చూసి గర్వించట్లేదు. పౌలు తన చదువును చూసి గర్వించట్లేదు. అయ్యలారా, నేను మీ వంటి వాడిని. మనకన్నా ప్రభు గొప్పవాడు. ప్రభువుకి ఒప్పేసుకుందాం, ప్రభువుకి విధేయత చూపుదాం. ఎంతమంది బిడ్డలు రాత్రి ఆయనకు విధేయత చూపాలని
మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చించాలని ఆశపడుతున్నావు బిడ్డ. యేసయ్య దగ్గర తగ్గించుకుని ఒప్పేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు మోషే వలె, ఎంతమంది బిడ్డలు దావీదు వలె, పౌలు గారు వలె తగ్గించుకొని తోటి సహోదరులను గౌరవించడానికి ఇష్టపడుతున్నారో, ఈ రోజు నుంచి నీ ప్రసన్నత, నీ కాపుదల, నీ అభిషేకం వీరితో ఉండునుగాక. మోషేను వాడుకున్నట్టుగా, పౌలును వాడుకున్నట్టుగా, దావీదును వాడుకున్నట్టుగా తగ్గించుకుని తగ్గింపు స్వభావము కలిగి నిలబడాలనుకున్న ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, దర్శించి మేలులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ దీవెన రాత్రి తన తోటి వారిని కనపరుస్తూ హెచ్చిస్తూ తమ్మును తామును తగ్గించుకుంటూ హెచ్చిస్తున్న కుటుంబాలకు తోడుగా ఉండునుగా. వందనాలు. ఒకరు